ఎలుగెత్తి ప్రార్థన చేయండి. బోరలుగా మారిపోతే బలమైన కార్యాలు జరుగుతాయి. ప్రభుత్వ అధికారులు ఈవేళ క్రైస్తవుల పక్షంగా చాలా భయంకర పరిస్థితులు కనబడుతున్నాయి. అనేక మంది పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మనకెవరూ సహాయం చేయరు, మనకెవరూ లేరు. నేను అంటాను, ఎందుకయ్యా, ఎవరు కావాలయ్యా? ఆది క్రైస్తవ సంఘానికి ఎవరున్నారయ్యా? వాళ్ళందరూ కూడా బలంగా ఉన్నారు. అలాగ మనం మారిపోతే ఈ శ్రమలన్నీ, ఈ కష్టాలు ఇవేమీ చేయలేవు. సేవ దూసుకుంటూ వెళ్ళిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. బోరలుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఒక్కొక్క సేవకుని, సేవకురాల్ని, ఒక్కొక్క విశ్వాసిని, ఒక్కొక్క కుమార్తెను, కుమారుణ్ణి, స్త్రీని, పురుషుని, ఓ వృద్ధుణ్ణి, వృద్ధురాల్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి జలముల మీద అల్లాడిన ఆత్మ జనములపై అల్లాడుచున్నది గనుక, అల్లాడుచున్న ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీద అల్లాడి గొప్ప కార్యము జరిగించి